బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తిపై రాష్ట్ర పోలీస్ శాఖ సానుకూలంగా స్పందించింది. హైదరాబాద్లోని ఇందిరా పార్కు వద్ద గురువారం చేపట్టబోయే బీసీ సభకు అనుమతి మంజూరు చేసింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు సభ నిర్వహించుకోవడానికి అనుమతులు జారీ చేశారు. అంతకుముందు సిపి ఆనంద్కు కవిత ఫోన్ చేశారు. బీసీ సభకు అనుమతి ఇవ్వాలని కోరారు. బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో భారీ సభ జరగనుంది. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. రైట్ స్వప్న, బీఆర్ఎస్ పార్టీ గత కొంతకాలంగా 42% రిజర్వేషన్ కోసం ఫైట్ చేస్తూ వస్తోంది. ఇదే కోలో జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా ఇదే నినాదాన్ని అందుకుంది. ప్రజెంట్ పీసీ సంఘాలతో పాటు జాగృతి తలపెట్టినటువంటి ఈ సభ రేపు జరగబోతోంది. దీనికోసం ఉదయం నుంచి కూడా కవితతో పాటు జాగృతి సంబంధించిన ప్రతినిధులందరూ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లారు. ఏసీపీని కలిశారు, దాని తర్వాత డీసీపీని కూడా కలిశారు. ఎట్టకేలకు పోలీస్ శాఖ నుంచి అనుమతి వచ్చిన నేపథ్యంలో రేపు ఇందిరా పార్క్ వద్ద అంటే ధర్నా చౌక్ వద్ద రేపు బీసీ భారీ ధర్నా కార్యక్రమం జరగబోతోంది. ఈ కార్యక్రమానికి బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నేతలతో పాటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా అటెండ్ అవుతున్నారు. అంటే ప్రధానమైనటువంటి నినాదం ఏంటంటే కాంగ్రెస్ అధికారంలోకి రాకముందుకు కామారెడ్డి డిక్లరేషన్ అనేటువంటిది ఒక నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఆనాడు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు. అంతేకాకుండా ఆనాడు ఉన్నటువంటి బట్టి విక్రమార్క కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున బీసీల కోసం పెద్ద ఎత్తున వాళ్ళు హామీలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఎన్నికల్లో బీసీలకు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తామంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేశారు. అయితే ఇప్పుడు ఆ 42% రిజర్వేషన్ ని అమలు చేయాల్సిందే అంటూ కూడా ఆమె కొంతకాలంగా ఫైట్ చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే సావిత్రిబాయి పూలే జయంతి కూడా రేపున్న నేపథ్యంలో 3వ తేదీ రేపు ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తున బీసీ మహాసభ పేరిట తెలంగాణ జాగృతి సంస్థ పేరుతో రేపు పెద్ద ఎత్తున కార్యక్రమం జరగబోతోంది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విద్యార్థి జేఏసీతో పాటు అదేవిధంగా కుల సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు, బీసీ వాళ్ళు, అదేవిధంగా కొంతమంది బీఆర్ఎస్ లీడర్లు, అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలకు కూడా కొంతమంది ఆహ్వానం అందించినట్టుగా తెలుస్తుంది. సరే, ఏదైనప్పుడు కూడా ప్రధానంగా అంటే కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళు ఎట్లా రారు, మిగతా పార్టీలకు పిలిచే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఏదైనప్పుడు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమానికి హాజరవుతారనే సమాచారం నేపథ్యంలోనే పోలీసు వాళ్ళు ఇప్పటిదాకా పర్మిషన్ ఈ సాయంత్రం వరకు ఇవ్వలేదు. ఇప్పుడు కాసేపటి క్రితమే అనుమతి వచ్చింది కనుక వాళ్ళు భారీగానే ఏర్పాటు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంట్లో చాలా అంశాలు కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ డిమాండ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సర్పంచ్లు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, మన ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీలు కావచ్చు, ఇట్లా వీటన్నిటిలో కూడా 42% రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేసి తీరాల్సిందే. కాంగ్రెస్ పార్టీ ఏదో కుట్ర పన్నుతోంది. హైకోర్టులో వీళ్ళు చెప్పినట్టుగానే కొన్ని కేసులు వేయించి ఈ 42% రానియకుండా చేసేటువంటి కుట్ర కూడా జరుగుతుందని కూడా ఆమె ఈ మధ్యకాలంలో ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది. కనుక ఈ మధ్యకాలంలో కులగణన కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. ఈ కులగణన కూడా చాలా వరకు అసంతృప్తిగానే మిగిలిపోయినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా ఇది అసంతృప్తి అనే పేరుతో ఖచ్చితంగా కాలయాపన చేయాలనేటువంటి ప్లాన్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కనుక ఖచ్చితంగా బీసీలకు స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఇవ్వడం, కామారెడ్డి డిక్లరేషన్ అమలు పరిచే విధంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందంటూ కూడా ఎమ్మెల్సీ డిమాండ్ చేస్తూ వస్తున్నారు. చూడాలి, రేపు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా రేపు భారీగా అంటే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించతలబెట్టినటువంటి ఈ కార్యక్రమం మీద ఖచ్చితంగా రిజర్వేషన్ల పెంపు, కామారెడ్డి డిక్లరేషన్ 42% అమలు అయ్యే విధంగా చూడడం అనేది ఈ మహాసభ నిర్ణయం తీసుకుంది. ఖచ్చితంగా బీసీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా తల్లి రావాల్సిందే. అందులో ప్రధానంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ వచ్చి గొంతు విప్పాల్సిన అవసరం ఉందని కూడా ఆమె చెప్పడం జరిగింది. కనుక విద్యార్థి, యువత, మహిళలు అనే తేడా లేకుండా ఖచ్చితంగా బీసీ లీడర్లందరూ కూడా
పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరై సంఘీభావం తెలపాల్సిన అవసరం ఉందని కూడా చెప్పడం జరిగింది. కనుక పెద్ద ఎత్తున ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా తన నివాసంలో చాలా మందితో కలవడం జరిగింది. గడిచిన 2-3 రోజులు కూడా ఇదే అంశం మీద వాల్ పోస్టర్ రిలీజ్ చేయడం కానీ, సన్నాహక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కానీ, వివిధ కుల సంఘాల ప్రతినిధులతో మాట్లాడడం కానీ, దాదాపు 100 బీసీ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళతో చర్చలు కూడా జరిపింది. కనుక రేపు ఖచ్చితంగా సక్సెస్ చేయాలనేటువంటి తలంపుతో తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి నేతలు కూడా సమాయత్తమైనట్టుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ నరేందర్.